బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది పార్లమెంట్ హౌస్ అనమాట. అది ఆ లొకేషన్స్ డీటెయిల్స్ తో పాటు ఆ లొకేషన్ లో జరిగే స్కాములు కూడా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన గైడ్. ఇందిరాగాంధీ చనిపోయిన రోజు ఆమె కట్టుకున్న చీర అంటే అది. కుతుబ్ మినార్ అనేది స్లైట్ గా వాలుందని కూడా అయితే చెప్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రెసెంట్ రామకృష్ణ మార్గ్ ఆశ్రమం మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గేట్ నెంబర్ 3 దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఢిల్లీ దర్శన్ అని మొత్తం ఢిల్లీలో ఉండే ప్లేసెస్ అన్ని ఇండియా టూరిజం ఇన్క్రెడిబుల్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి అయితే నేను టికెట్ బుక్ చేసుకున్నా. దాని ద్వారా మనం ఈ ఢిల్లీలో ఉండే ప్లేసెస్ అన్ని అయితే ఒక రోజులో కవర్ చేయొచ్చు. ఓన్లీ బస్సు ఏర్పాటు చేసి ఏసీ బస్ అది. ఆ బస్సులో ఢిల్లీలో ఉండే ప్లేసెస్ అన్నిటిని అయితే మనకి ఒక రోజులో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే తిప్పి చూపిస్తారు. ఓన్ గా కూడా వెళ్ళొచ్చు, కానీ మనం ఓన్ గా వెళ్తే నాకు తెలిసి ఇన్ని ప్లేసెస్ అయితే ఒక రోజులో అయితే కవర్ చేయలేము. అదే అయితే మనం వాళ్ళ ద్వారా వెళ్ళామంటే వాళ్ళైతే ఫాస్ట్ గా తిప్పి మనకి అన్ని ప్లేసెస్ అన్ని అయితే చూపిస్తారు. దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, అదే మనం ఓన్ గా పోయే దానికి అడ్వాంటేజెస్ మనకు దానికి ఉన్నాయి. వీళ్ళ ద్వారా పోయితే ఏమవుతుందంటే ఒక ప్లేస్ ఏదైనా నచ్చిందంటే మనం అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేసేదానికి ఉండదు. అదే మనం ఓన్ పోయినామంటే మనకి ఇష్టం వచ్చిన చోట ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. కానీ ఒక రోజులో అయితే మనం ఓన్ గా అయితే తిరగలేమని నాకు అనిపిస్తుంది. అందుకే వీళ్ళ వెబ్సైట్ లో అయితే నేను బుక్ చేసుకున్నా టికెట్. అడల్ట్స్ కి అయితే 299 రూపాయలు పడింది, ఆల్మోస్ట్ 300 అనమాట. ఏసీ డీలక్స్ బస్ అనమాట. అది ఆల్మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అన్ని చూపిస్తానని అయితే వీళ్ళు వెబ్సైట్ లో మెన్షన్ చేశాను. వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఢిల్లీలో తిరిగేదానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదే మెట్రో టికెట్ అనమాట. పర్ డే కి 150 రూపాయలు కానీ మనం మెట్రో దగ్గర చెల్లిస్తే ఒక 50 రూపాయలు డిపాజిట్ చేసుకొని 150 రూపాయలతో మనకి టికెట్ ఇస్తారు మెట్రో పర్సన్ కి. ఆ టికెట్ తో ఒక రోజంతా మనం మెట్రోలో ఢిల్లీలో మొత్తం ఎక్కడైనా తిరగచ్చు. మనం మళ్ళీ ఆ టికెట్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ డిపాజిట్ 50 రూపీస్ అనేది మనకి బ్యాక్ ఇస్తారు. సో ప్రెసెంట్ అయితే మనం బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాము. మనం బస్సు దగ్గరికి వెళ్దాం అండి. బ్యాక్ సైడ్ ఉంది ఆర్కే ఆశ్రమం గేట్ నెంబర్ 3. మనం అయితే ఇక్కడికి వచ్చిన రోడ్ ఉన్నాం. రోడ్డు దగ్గర ఈ రూట్ లో అయితే వస్తుంది బస్సు. వచ్చిన తర్వాత ఎక్కదాం. नाम बता दो। हमारा नाम प्रमोद है, उनका नाम शेखर है। किधर? हम रिक्शा चलाता हूँ। ओके। ये भी रिक्शा चलाता है। आप इधर ही लोकल है? हम यही का लोकल है सर। अच्छा, ठीक है ठीक है। अब रिक्शा चलाते हैं। गुड गुड। कौन सा चैनल है? यूट्यूब के ब्लॉग बना रहे हो? हाँ ब्लॉग। ये है तुम्हारा, इसको डाल देना मेरे पे। ఆటో వాళ్ళు మనం ఇక్కడ ఆగుంటే అమలు కూడా తీయమని వీడియో తీపించుకున్నారు ఆటో వాళ్ళు. 2000 दे देना मेरे को। आज किधर आए हो? पूरा दिल्ली 2000 में। 2000 दे देना। लेकिन मेरा बुक किया ना बस को, हमारे को बुक करो ना, ताजमहल भी ले चलूंगा। पीएम के घर भी घुमा दूंगा। पेमेंट भी हो गया। रेखा गुप्ता के घर भी घुमा दूंगा। మన వాళ్ళు ఒక 2000 ఇయ్యి మొత్తం ఢిల్లీ అంతా తిప్పి చూపిస్తామంటున్నారు. మామూలుగా ఢిల్లీలో ఇప్పుడు రిక్షాలు అనేటివి ఇంతకు ముందు లాగా డీజిల్ పెట్రోల్ రిక్షాలు అయితే తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అన్నీ ఇవ్వండి ఇట్లాగే ఎలక్ట్రిక్ రిక్షాలు అన్నీ. ఇవి ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అయిపోయిందని మొత్తం అంతా కన్వర్ట్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ దానికి. బైక్స్ కూడా 2026 నుంచి అయితే మనకి మొత్తం ఢిల్లీలో పెట్రోల్తో నడిచే బైకులు అన్నింటినీ అయితే ఉండకూడదంట. అందువల్లే వాళ్ళు మొత్తం అందరినీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే కన్వర్ట్ అవ్వమని చెప్తున్నారు 2026 ఆగస్ట్ అనుకుంటా, ఆగస్ట్ లోపల. అందువల్ల వీళ్ళు స్టేజ్ల వారీగా వాటిని అయితే తీసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇదిగోండి మన బస్సు అయితే ఇక్కడికి వచ్చి ఆగుంది, ఆర్ఎస్ టూర్స్. ఇదిగోండి ఇది మన బస్సు. మనం వెళ్ళబోయేది కూడా ఇలా ఉంది బస్సు. ఏమో విండో సీట్ తీసుకున్నాం మనము. మన బస్సు అయితే స్టార్ట్ అయింది. 9:50కి అయితే స్టార్ట్ అయింది. Please, very very good morning, namaste. So my name is Jatin Sharma. अभी आपके फर्स्ट प्रोग्राम इस बिरला मंदिर लक्ष्मी नारायण टेम्पल। मंदिर एक है, नाम दो है। इस टेम्पल को, इस मंदिर को बनवाया था हाफ एन आवर, आधे घंटे समय यहाँ पे, ठीक आधे घंटे बाद इन्फैक्ट आगे प्लीज कम चलो। ఇది బిర్లా మందిర్ లేదంటే లక్ష్మీనారాయణ టెంపుల్ అని కూడా అంటారు. ఇది వచ్చి ఫస్ట్ ఢిల్లీలోనే అతిపెద్ద టెంపుల్ అంట కన్స్ట్రక్షన్ చేసింది ఇది. మనమైతే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి అక్కడైతే మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ డిపాజిట్కి డబ్బులు ఏం అవసరం లేదు, ఫ్రీగా డిపాజిట్ చేసి మన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసేది. 1933లో అయితే దీని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినారట. అప్పుడు 7.5 ఎకరాల్లో మొత్తం ఈ టెంపుల్ మొత్తం అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. సో మనకి ఆడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వీళ్ళు టెంపుల్ వాళ్ళు ఒక స్టాల్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టెంపుల్ తరఫున టిఫిన్లు, లస్సీలు అవన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు. ఏమన్నా కొనుక్కోవాలి తాగాలంటే తాగొచ్చు రిలాక్స్గా. సో మనం అయితే టెంపుల్ చూసుకొని వచ్చే లోపల అయితే మనకి బస్సులో ఏసీ ఆన్ చేసినారు.
మరి అంత ఘనంగా ఏం రావట్లే కానీ మామూలుగానే వస్తుంది. వీడియో చేసేకి విండో సీట్ నేను అదే పనిగా వచ్చి కూర్చొని ఉంటే వాళ్ళు వచ్చి నువ్వు సింగిల్ కదా ఇంకా ముందర ఖాళీగా ఉంది ఆడ కూర్చో అన్నారు. ఆ పక్కన వేరే విండో సీట్ కాకుండా నేనుండి మీ సార్తో ఆల్రెడీ మాట్లాడినాను, నాకు విండో సీటే కావాలని నేను వీడియో చేసుకుని ఏదో చెప్పేసి వాళ్ళకైతే నేనైతే ఇక్కడే కూర్చున్నా. వాళ్ళు ఇంకేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినారు అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ బస్సులో ఏదైతే టికెట్ 300 ఉంది కదా, ఆ 300లో మనకి ఎటువంటి ఫుడ్ కానీ ఏదన్నా ఒక లొకేషన్ పోయినప్పుడు ఆ లొకేషన్ లో టికెట్లు కానీ ఇంక్లూడ్ ఉండదు. ఇవన్నీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ గెస్ట్ హౌస్ లాంటి ఇవన్నీ. ఎందుకంటే మనమైతే రాష్ట్రపతి భవన్ దగ్గరికి అయితే వచ్చినాము. మనకి రాష్ట్రపతి ఎవరు ప్రస్తుతానికి ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్ వచ్చి మనకి 60 లక్షలు ఉందన్నమాట సంవత్సరానికి ద్రౌపది ముర్ము యొక్క శాలరీ. तो फ्रेंड्स यू आर द लकी पर्सन बिकॉज अभी सेशन नहीं है. सेशन के दौरान आप लोग बिल्कुल भी कोई आम जनता लोकल एरिया సెషన్స్ ఉంటాయంట ఒక్కోసారి. అంటే ఎవరైనా ప్రధానమంత్రి వాళ్ళు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఆ సెషన్స్ అప్పుడు మనల్ని ఇక్కడ దాకా రానిరంట. మీరైతే చాలా లక్కీ అని చెప్తున్నాను. నాకు తెలుసు ప్రతి ఒక్కరికి ఇదే చెప్పేటట్టున్నాడు ఆయన రోజు. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది పార్లమెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి ఓల్డ్ ది పార్లమెంట్ హౌస్. ఈ పక్క ఇంకోటి ఉంది ట్రయాంగిల్ షేప్ లో, అది కొత్తదంట. ఇక్కడ దాకా అలవ్ ఉంది, ఇక్కడ నుంచి లోపలికి అలవ్ లేదు. ఓన్లీ ఎవరికైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ కి సింబల్ ఉంటదంట పైన. వాళ్ళు సింబల్స్ ఉండే వాళ్ళు మాత్రమే అయితే లోపలికి అలవ్ చేస్తారు, ఆ కార్లు మాత్రమే. మిగతా వాళ్ళని అయితే ఎవరిని అలవ్ చేయలేదు. అందుకే మనకి ఇక్కడ ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా అయితే ఉంటారు. ఇక్కడ పార్లమెంట్ లో ఏంటంటే మనకి లోక్సభ రాజ్యసభ ఉంటాయి కదా, మన స్టేట్ లో ఎన్నికైన ఎంపీలు కానీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి మన వాళ్ళ ప్రజల యొక్క సమస్యలను అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే డిస్కషన్ చేస్తారు. అవన్నమాట ఈ సభలో మనకి బ్యాక్ సైడ్ ఉండేటివి. సో మనమైతే నెక్స్ట్ స్టాప్ కి అయితే వచ్చినాము, ఇండియా గేట్ దగ్గరికి. మనము ట్రావెలింగ్ ఎందుకు అర్లీ స్టేజెస్ లో స్టార్ట్ చేయాలంటే మనం ఏమనుకుంటాం, సర్టన్ ఏజ్ వచ్చాక స్టార్ట్ చేద్దాం ట్రావెలింగ్ అని అనుకుంటా ఉంటారు కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ నా పక్కన కూర్చున్నాడు ఒక అతను, ముసలాయన. ఆయన వచ్చే దగ్గర నుంచి వస్తున్నా బస్సు దిగట్లేదు. బస్సు ఎక్కిన దగ్గర నుంచి 3 స్టాప్లు అయినాయి ఇప్పుడు వరకు. 3 స్టాపుల్లో దిగలేదు, కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. అట్లా ఉంటది అనమాట ట్రావెలింగ్. కొంచెం లేట్ స్టేజ్ లో మళ్ళీ చేద్దాం అని స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు. మన గైడ్ వచ్చి మన లొకేషన్స్, మనం ఏదైతే లొకేషన్స్ వెళ్తున్నామో ఆ లొకేషన్స్ డీటెయిల్స్ తో పాటు ఆ లొకేషన్ లో స్కాములు కూడా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన గైడ్. ఫోటోలు తీస్తామని అడుగుతారు, ఫోటోలకి ఒక ఫోటోకి 20 రూపాయలు 30 రూపాయలు చెప్తారు. నెంబర్ ఆఫ్ ఫోటోస్ తీసేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిందని గొడవ పెట్టుకుంటారు. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా అయితే ఉంటారు, మనకి ఈఎన్టీ డాక్టర్లు అనమాట. చెవులో గుబులు తీస్తామని వాళ్ళు కూడా మిమ్మల్ని అయితే స్కామ్ చేసేదానికి ట్రై చేస్తారు. అందుకని మీరైతే ఈ ఏరియాలో ఈ స్కామ్లు అయితే జరుగుతాయని కూడా మన గైడ్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. राष्ट्रपति भवन टू इंडिया गेट 1.5 किलोमीटर डिस्टेंस है. उसके बाद लाल किला 7-8 किलोमीटर पे डिस्टेंस कवर करता है, राउंड करता है. ఇది వార్ మెమోరియల్ అంట. అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, అదేవిధంగా కార్గిల్ వార్ లో అయితే ఎవరైతే మన ఇండియా సోల్జర్ అయితే చనిపోయినారో వాళ్ళకైతే గుర్తుగా దీన్ని అయితే నిర్మించినారంట. సో మన గైడ్ ఇంకో విషయం ఏం చెప్పినాడంటే, మనకి యాక్చువల్ గా మనం వచ్చిన బస్సులు ఉన్నది కదా, ఇట్లాంటి బస్సులు ఢిల్లీలో డైలీ ఒక 40 అయితే స్టార్ట్ అవుతాయి అంట రోజు విజిటర్స్. అందుకని మీరు బస్సు నెంబరు, నా ఫోన్ నెంబర్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మేము ఇచ్చిన టైం కన్నా ఒక 10-5 మినిట్స్ వరకు వెయిట్ చేస్తాము. దాని తర్వాత మేమైతే వెళ్ళిపోతాం, త్వరగా ఫినిష్ చేసుకుని వచ్చేయాలి లొకేషన్ దగ్గర నుంచి అని అయితే మనకి వీళ్ళు చెప్తా ఉన్నారు. ది మేకింగ్ ఆఫ్ న్యూ క్యాపిటల్, ఢిల్లీ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇమేజెస్ ఇవన్నీ. ఇందిరాగాంధీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చినాం. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆమె ఉపయోగించిన వస్తువులన్నీ అయితే ఇక్కడ భద్రపరిచినారంట. ఇదిగోండి, ఇది ఇందిరాగాంధీ హౌస్ అంట. ఇదిగోండి ఇందిరాగాంధీ చనిపోయిన రోజు ఆమె కట్టుకున్న చీర అంటే ఇది. ఇదిగోండి ఇందిరాగాంధీ అప్పుడు ఉపయోగించిన పాత్రలు అంటే ఇవి. ఇది ఇందిరాగాంధీ హౌస్. మొత్తం బుల్లెట్ తగిలి ఆమె చనిపోయింది ఈ ప్లేస్లోనే అనమాట, ఇందిరాగాంధీ. సో ఇప్పుడు టైం వచ్చి 2 అయితే కావస్తా ఉంది. లంచ్ బ్రేక్ అయితే ఒక 1/2 అవర్ ఇచ్చినారు. ఇప్పుడు దాకా న్యూ ఢిల్లీ అయితే కవర్ చేసినాం. ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీలో అన్ని మొఘల్ సామ్రాజ్యాలు, వాళ్ళ కట్టడాలు అవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే భోజనం చేసేదానికి అయితే వచ్చినాం. ఇక్కడ మనం ఇప్పుడే హోటల్ పోయి బిర్యానీ తిన్నాము. ఒక 180 రూపాయలు అయితే తీసుకున్నారు, హాఫ్ ప్లేట్ బిర్యానీ, ఒక లస్సీ అయితే తాగుతున్నాం. సో ఇప్పుడైతే మనం కుతుబ్ మీనార్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మామూలు గోప్రో అలవ్ చేయరంట లోపలికి కెమెరాలో. సో అందుకని అయితే మొబైల్ అయితే రికార్డ్ చేసేదానికి ట్రై చేస్తా. వీళ్ళైతే మామూలుగా టికెట్ తీసుకోవాలి.
ఇక్కడ 40 రూపాయలు ఎంతో ఉంటది, 60 రూపాయలు. వీళ్ళైతే టికెట్ తీసుకునే దగ్గర క్యూ ఉంటది, లైన్ ఉంటది, అక్కడ మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి అయితే వీళ్ళు బస్సులోనే మనకైతే ఈ టికెట్లు అయితే ఇచ్చినారు. మనం ఇప్పుడే అయితే కుతుబ్ మినార్ దగ్గరికి అయితే వచ్చినాము. ఒకసారి చూపిస్తా చూడండి. కుతుబ్ మినార్ ఏంటంటే విక్టరీ టవర్ అంట. పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీని పరిపాలిస్తున్న లాస్ట్ హిందూ రాజు అంట. దాన్ని ఓడించిన తర్వాత అయితే విక్టరీ సింబల్ గా అయితే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. కుతుబ్ మినార్ అనేది స్లైట్ గా వాలుందని కూడా అయితే చెప్తుంటారు. దాదాపు 1000 సంవత్సరాల పైగా అయితే దీని కన్స్ట్రక్షన్ అయింది కదా. అప్పటి నుంచి ఎన్నో భూకంపాలకి పిడుగులకి అయితే తట్టుకొని ఇంకా ఇదైతే నిలబడి ఉంది. అందువల్ల అయితే దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా అయితే చేర్చడం జరిగింది. దీని హైట్ వచ్చి దాదాపు 72.5 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. అప్పటి నుంచి ఇదిగోండి ఇక్కడ గేట్ ఉంది కదా, ఈ గేట్ లో నుంచి ఇంతకుముందు పోయేదనుకునింది. ఈ గేట్ లో లోపలికి వెళ్ళి లోపల చుట్టూతో తిరుక్కుంటా పైకి పోయి పైన అయితే చుట్టూతో చూడొచ్చు అనమాట. ఢిల్లీలో మనకైతే టైం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు బస్ తీసేస్తారు. అందుకని మనం ఫాస్ట్ గా దీని అయితే కుతుబ్ మినార్ అయితే చూసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు లోటస్ టెంపుల్ కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 5 అయితే అవుతుంది. కరెక్ట్ గా మనకు ఒక ½ అన్ అవర్ అయితే ఇచ్చినారు. సో మనకి లోటస్ టెంపుల్ అనగానే ఏదో దేవుడు లేకపోతే ఎవరో ఏదో మతానికి సంబంధించిన దేవుడు ఉంటారు అనుకుంటారు కదా. కానీ ఇక్కడ అటువంటి దేవుళ్ళు అయితే ఏముండవు, ఎటువంటి విగ్రహాలు కూడా ఏముండవు. లోటస్ టెంపుల్ ఎటువంటి మతానికి సంబంధించింది కాదు. దీన్ని లోటస్ టెంపుల్ అని ఎందుకన్నారంటే దీని కన్స్ట్రక్షన్ వచ్చి మన లోటస్ తామర పువ్వు ఉంది కదా, దాన్ని అయితే ఇన్స్పైర్ అయితే ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. అందువల్ల అయితే దీన్ని లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ న్యాచురల్ వెంటిలేషన్ అయితే ఉంది. ఎటువంటి ఆర్టిఫిషియల్ అంటే మన ఇళ్లలో ఫ్యాన్లు ఏసీలు అటు పెట్టుకుంటాం కదా, ఇది అటు కాదు. ఇది న్యాచురల్, దీని డిజైన్ లోనే న్యాచురల్ వెంటిలేషన్ వచ్చేటట్టయితే దీన్ని ఇరానియన్ కెనడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్ కన్స్ట్రక్షన్ చేసినారంట. దీని లోపల నడిచేటప్పుడు మనం ఎటువంటి చెప్పులు అనేవి వేసుకోకూడదు. సో ఇట్లాంటి బ్యాగ్ అయితే ఒకటి తీసుకొని మనం అయితే మన చెప్పుల్ని దీంట్లో పెట్టుకొని ఇవ్వండి, మన చెప్పుల్ని అయితే మనం షూస్ ని అయితే దీంట్లో పెట్టేసిన మనం మనతో పాటు ఈ బ్యాగ్ ని తీసుకోపోయి లోపల దీంట్లో మొత్తం డబ్బులు వేసి పెట్టినారు. బయటకు రాగానే మన సంచులు అయితే చూడండి, వెనకాల సంచుల్లో వాళ్ళ దగ్గర ఇచ్చేసి మనం అయితే వెళ్ళిపోయేదే. ఇదిగోండి ఇది మొత్తం అంతా పాలరాయి, ఇది మొత్తం అంతా పాలరాయితో అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. మనకి లోపల అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదు. మనకి లోపల ఎట్టుందంటే పెద్ద హాల్ ఉంది, చైర్స్ వేస్తున్నారు. మనం లోపల కూర్చొని ఎవరైనా ఎంతసేపు అయినా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఏమంటే వీళ్ళు ముందుగానే చెప్తున్నారు, ఎవరైనా చిన్నపిల్లలు కానీ డిస్టర్బెన్స్ చేసేటట్టుంటే వాళ్ళైతే త్వరగా బయటకు వెళ్ళిపోండి, ఎందుకంటే మిగతా ప్రార్థన చేసే వాళ్ళకైతే డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళైతే ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ఇట్లాంటిదే పాండిచ్చేరిలో కూడా ఉంది, అరబిందో ఆశ్రమం అని. అక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్, అంటే రిలీజియస్ తో సంబంధం లేకుండా ఓన్లీ మానవాళికి సంబంధించి కన్స్ట్రక్షన్ చేసింది. అక్కడ ఒక మాన్యుమెంట్, అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. లోటస్ టెంపుల్ అయితే చూసుకొని ఇంకా డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మొత్తానికి ఎర్రకోట దగ్గరికి అయితే వచ్చినాము. ఇదే లాస్ట్ స్టాప్ అంట. ఇక్కడే మనకి లాస్ట్ డ్రాప్ చేస్తారంట. ఇక్కడ నుంచి అయితే మనము మెట్రో ట్రైన్ పట్టుకొని ఎవరి లొకేషన్కి అయితే వాళ్ళు వెళ్ళిపోవాలంట. సో ఇక్కడ రెడ్ కోట చుట్టూతో అయితే ఈ విధంగా పెద్ద కాలువలాగా గుంత తీసి పెద్ద కాలువలాగా అయితే తీసున్నారు. ఇది వచ్చి ఇక్కడ నీళ్లు వదిలి నీళ్ళల్లో ముసలు వదిలేవారు. అది బేస్ ప్రొటెక్షన్ అన్నమాట ప్రతి ఒక్క కోటకి. మనకి ఎర్రకోటను వచ్చి షాజహాన్ అనే అతను అయితే కన్స్ట్రక్షన్ చేయించినాడు. ఆల్మోస్ట్ ఇది కన్స్ట్రక్షన్ చేసేదానికి 10 సంవత్సరాలు అయితే పట్టింది. దీన్ని వచ్చి 1638లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1648లో పూర్తయింది. దాదాపు ఒక 10 సంవత్సరాలు అయితే పట్టింది ఈ ఎర్రకోట మొత్తం కన్స్ట్రక్షన్ చేసేదానికి. ఈ కోట వచ్చి దాదాపు 254 ఎకరాల్లో అయితే మొత్తం అంతా విస్తరించి ఉంది. సో ఈ కోట మొత్తం రెడ్ శాండ్ స్టోన్ తో అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. దీన్ని ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇదంతా వైట్ గా ఉన్నిందంట, రెడ్ గా లేదంట, ఎర్ర
ఎర్రగా అయితే లేదంట, మొత్తం అంతా వైట్ గా ఉన్నింది. ఆ వైట్ గా ఎందుకు ఉన్నిందంటే అప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దీనికి మొత్తం అంతా వైట్ ప్లాస్టర్ అయితే వేసినారు అప్పట్లో. ఎప్పుడైతే వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చినారో బ్రిటిషర్స్ ఏం చేసినారంటే మొత్తం ఆ వైట్ ప్లాస్టర్ మొత్తం రిమూవ్ చేసేసినారంట. రిమూవ్ చేసే ఆయనకి రెడ్ కలర్ అనేది అప్పుడు బయటపడింది. అప్పటి నుంచి అయితే దీన్ని రెడ్ ఫోర్ట్ గా పిలుస్తా ఉన్నారు, అంటే ఎర్రకోటగా అప్పటి నుంచి అయితే దీన్ని పిలుస్తా ఉన్నారంట. ఇంకో విషయం ఏంటంటే కోహినూర్ డైమండ్ కూడా ఒకప్పుడు ఇక్కడే ఉన్నిందంట. రెడ్ కోట దేనికి ఫేమస్ అంటే మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మన ఫస్ట్ ఇండియా ఫ్లాగ్ ని అయితే ఈ కోట మీద అయితే ఎగరేసినారు. అదనమాట. ఈ రోజు ఇక్కడ నుంచి మళ్ళీ మనం మెట్రో తీసుకొని మన లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, దాదాపు 7:30 కావస్తా ఉంది టైము. ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.